తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి అనే గ్రామంలో గల చారిత్రకమైన ఆనవాళ్లను వాటి విశేషాలను ఈరోజు మన వీడియో ద్వారా తెలుసుకుందాం. కల్లెపల్లి అనే చారిత్రకమైనటువంటి గ్రామంలో మనకి పురాతనంగా ఒక 3 శివాలయాలు, అదేవిధంగా ఒక పురాతనమైన హనుమత్ ఆలయం, అదేవిధంగా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం, ప్రాచీనమైనటువంటి వీరగల్లులు, ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి అమ్మవారి విగ్రహాలు, అదేవిధంగా మనకి నాగులమ్మ చెరువు లాంటి విగ్రహాలు, మనకి పురాతనమైన ఆనవాళ్ళు మనకి లభిస్తున్నాయి. కల్లెపల్లి గ్రామంలోని పురాతనమైన చెరువులో మనకి 3 నాగసర్పాలకు సంబంధించినటువంటి విగ్రహాలు మనకి బయటపడడం జరిగింది. ఈ 3 శిల్పాలు కూడా మనకి 3 విధాలుగా ఉన్నాయి. మొదటి శిల్పంలో మనకి అమ్మవారి సగరూపము పాము రూపం ధరించి ఉంది. అదేవిధంగా ఇంకొక శిల్పంలో మొత్తం నాగసర్పం ఉంది. మరొక శిల్పంలో సగభాగం మనిషిని, సగభాగం సర్పాన్ని పోలి ఉంది. ఈ విధమైన 3 శిల్పాలు కూడా మనకి ఈ చెరువులో, కల్లెపల్లి చెరువులో మనకు లభించడం జరిగింది. దీన్నే స్థానిక ప్రజలు నాగులమ్మ చెరువుగా పిలుస్తున్నారు. ఇదే చెరువుకి సమీపంలో 100 మీటర్ల దూరంలో మనకి వీరగల్లు విగ్రహాలు అనేవి మనకి 3 వీరగల్లు విగ్రహాలు మనకి కనిపిస్తున్నాయి. కల్లెపల్లి గ్రామంలో మనకి 2 పురాతనమైనటువంటి శివాలయాలు మనకి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి 2 శివాలయాలలో ఒక శివాలయం మనకు కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించినది అయింది. మరొక శివాలయం మనకు కాకతీయుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది. మొదటి శివాలయంలో మనకి 5 పానపట్టంలో 5 వరుసలతో కూడినటువంటి శివలింగము, అదేవిధంగా నంది విగ్రహము యొక్క కాళ్ళ మధ్య భాగంలో శివలింగం ఉండడం అనేది కళ్యాణి చాళుక్యుల యొక్కటి ప్రత్యేకమైనటువంటి శైలిగా భావిస్తుంటారు. కాబట్టి మొదటి శివలింగం మనకు కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించినది అయిందని, రెండవ శివాలయం వచ్చేసి మనకి కాకతీయుల కాలంలో నిర్మించినది అయిందని భావిస్తున్నారు. దాంతోపాటు ఈ శివాలయానికి వెనకాల భాగంలోనే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం, బహుశా పద్మనాయకుల కాలంలో నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్తున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం పూర్తిగా కూడా రాతి కట్టడంతో నిర్మించబడి ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనకి మీద పద్మం, కోడి, చక్రము, అదేవిధంగా రాతి స్తంభము వంటివి మనకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కల్లెపల్లి గ్రామంలో పురాతనమైనటువంటి మర్రి చెట్టు కింద మనకి ఒక భైరవ స్వామి విగ్రహం అనేది మనకి చాలా పురాతనమైనటువంటి విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది. ఈ భైరవ స్వామి విగ్రహం చుట్టే మనకి ఈ కుర్మగొల్లలు బీరప్ప ఆలయాన్ని నిర్మించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా బీరప్ప దేవునికి పూజ చేసుకోవడం, అదేవిధంగా ఈ భైరవ స్వామిని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. ఈ బీరప్ప గుడిలో ఉన్నటువంటి భైరవుని విగ్రహంలో మనం కుడి చేతిలో డమరుకాన్ని, ఎడమ చేతిలో త్రిశూలాన్ని, అదేవిధంగా అస్పష్టంగా ఉన్నటువంటి ఒక కుక్క జంతువుని మనం చూడవచ్చు. కొంతమంది దీనినే కాలభైరవ విగ్రహంగా భావిస్తున్నారు, కొంతమంది కాళీ భైరవ స్వామి విగ్రహంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఒక చారిత్రకమైనటువంటి విగ్రహంగా మనం భావించవచ్చు. నాగులమ్మ చెరువుకి సమీపాన సుమారుగా 100 మీటర్ల దూరంలో మనకి 3 ప్రాచీనమైనటువంటి వీరగల్లు శిల్పాలు మనకి దర్శనమిస్తున్నాయి. ఈ 3 వీరగల్లులు కూడా బహుశా రాష్ట్రకూటర కాలం నాటికి సంబంధించిన వీరగల్లులుగా మనకి చెప్తున్నారు. ఈ 3 విగ్రహాల్లో మొదటి విగ్రహంలో మనకి ఒక చేతిలో ఖడ్గాన్ని ధరించి, వెనకాల మనకి ఈ బాణాలని మోసేటువంటి సంచిని, అలాగే ఎడమ చేతిలో బాణాన్ని పట్టుకున్నటువంటి విగ్రహము కనిపిస్తుంది. వీరులు మరణించిన తర్వాత స్వర్గస్థులు అవుతారని చెప్పేసి వారిని దేవకన్యలు స్వర్గంలోకి తీసుకెళ్తున్నట్టు, వాళ్ళు తమ ఇష్ట దైవాన్ని సన్నిధికి వీళ్ళు చేరుతున్నట్టు ప్రదర్శించబడేటువంటి శిల్పం అనేది మొదటి విగ్రహంలో చూడవచ్చు. రెండవ విగ్రహంలో కూడా మనకి కుడి చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంది. తర్వాత 3వ విగ్రహం కూడా మొదటి విగ్రహం లాగానే మనకి కనిపిస్తుంది. ఇలా 3 విగ్రహాలు కూడా మనకి ఈ నాగులమ్మ చెరువుకి సమీపంలోనే మనకి కల్లెపల్లి గ్రామంలో దర్శనమిస్తున్నాయి. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన కల్లెపల్లి గ్రామాన్ని, ఆ గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి విగ్రహాలని భావి తరాలకి అందిద్దాం. వాటిని కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుకుందాం.